నా చేతులతో నేను వండిన పాయసాన్ని మట్టి కలిసేలా చేస్తారా? ఏంటమ్మాయి అక్కడే ఆగిపోయావు? రా వడ్డించు. ఎలాగా? ఏదో ఒకటి చేయాలి. అయ్యో రాదామిని, వచ్చి వడ్డించు. అమ్మ దామిని, ఏం తెలివితేటలు ఉపయోగిస్తున్నావే? ఏంటి దామిని అలా పడేశావు? చెయ్యి జారింది అత్తయ్య గారు. జారిందా వదిలేసావా? వదిలేయడం ఏంటి? నేనెందుకు వదిలేస్తాను? అంటే జారేసరికి వదిలేసావా అని అడుగుతున్నానంతే. సరే సర్లే, ముందు అదంతా తీసేసాయి. అలాగే అత్తయ్య. వదినా, మీరు తినండి వదినా. పద్మావతి, నీ చేతి వంట అమృతంలా ఉందమ్మా. ఈ వంట కోసమైనా రోజు మీ ఇంటికి రావాలనిపిస్తుంది. నిక్షేపంగా రండి వదినా, నా కోడలు వండి పెడుతుందిగా. అయిపోయిందిగా, చేతులు కడుక్కోండి. ఆ విస్తరాకులు తీసేయండి. అలాగే మావయ్య. వస్తాం వదినా. అలాగే వదినా. అమ్మా పద్మావతి, నీ వంట మాత్రం జీవితంలో మర్చిపోలేను. నేను కూడా మిమ్మల్ని మర్చిపోలేనా ఆంటీ? నాకు కూడా నీలాంటి కోడలు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అన్నట్టు అడగడం మర్చిపోయాను. వదినా, అల్లుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు తినిపోక ఊరికే సోది. అల్లుడు, నీ మనసులో అనుకోవాల్సిన మాట బయటికి అనేస్తున్నావు. సారీ ఆంటీ, ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను. ఆంటీ, ఉద్యోగం వచ్చింది, కాకపోతే ఆఫీస్ దూరం అని ఆగావంతే. అర్థమైందిలే అమ్మాయి. చూడలుడు, పెళ్ళైన తర్వాత కూడా ఖాళీగా ఉంటే సోమరిపోతూ అంటారు, పెళ్లికి ముందు నిరుద్యోగి అంటారు. కాబట్టి ఇలా తిని పడుకుని అందరికీ భారంగా అవ్వకముందే ఏదో ఒక ఉద్యోగం చూసుకో, సరేనా? ఆంటీ, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆయన చదువుకి ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది, కాకపోతే కొన్ని జీతాలు నచ్చక, కొన్ని ఉద్యోగాలు నచ్చక వద్దనుకుంటున్నారు. లేదంటే రేపంటే రేపే ఉద్యోగంలో జాయిన్ అయిపోతారా ఆంటీ? పాపం, ఎంతైనా భర్త కదా, అంతలా కవర్ చేయక తప్పదాంటీ. వదినా, తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడుంటే క్షమించు. అవే మాటలొదినా. సరే మరి, నేను బయలుదేరతాను. మంచిది వదినా. పదండే. అవసరమా ఇలా అడ్డమైన ఫంక్షన్లు చేసి అడ్డమైన వాళ్ళతో మాటలనిపించడం? అవసరమా? ఆవిడ అలా అంటుందని నాకు మాత్రం ఏం తెలుసురా?
అవును బావా, అయినా ఆవిడకి నువ్వు ఉద్యోగం చేయట్లేదని ఎవరు చెప్పారు? ఇందాక నువ్వే కదా బాబా బయట పెట్టావు. అంతా నా కర్మే. ఇలా అవిటివాడిని అవ్వడం నా దురదృష్టం. అందరితో మాట్లాడాల్సి వస్తుంది. శ్రీనివాస్, బావా, ఈ టానిక్ మూత రావట్లేదు. కొంచెం దీన్ని తీసి గ్లాసులో 3 మూతలు పోసి 3 మూతలు నీళ్లు పోయవా? నాకు అవతల స్టవ్ మీద దోశ మాడిపోతుంది. నేను వెళ్ళాలి. హలో, ఆగు. ఏమిటే, ఇంట్లో ఏ పని పాట లేకుండా బేవర్స్గా ఉన్నది నువ్వేరా? అందుకే సీసాలకి మూతలు తీయి, బియ్యం బస్తాలకి దారాలు తీయి అని అడ్డమైన పనులు చెప్తాను, నోరు మూసుకొని చేసుకో అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అయ్యో బావా, అది ఉదయాన్నే మావయ్య గారు తాగాల్సిన మందు. లేదంటే ఆయనకి గ్యాస్ పెరుగుతుందని నీకిచ్చాను. మూతొచ్చుంటే నేనే ఇచ్చేదాన్ని కదా. ఎక్స్ట్రాల్ చేయకు. నిన్న ఆంటీ కూడా ఇలాగే ఎగతాళి చేసింది. ఏదో ఒక ఉద్యోగం చేసుకోరా, లేకపోతే సోమరిపోతులు అయిపోతావు అని. అసలు నేనేం చేస్తే మీకెందుకు, చేయకపోతే మీకెందుకు? బావా, నీతో వాదించే సమయం నాకు లేదు. అవతల దోశ మాడిపోతుంది. నేను వెళ్తా. వెళ్ళవే, వెళ్ళు. నేను సోమరిపోతునని, ఏ ఉద్యోగం లేని ఆవారాగాడినని అందరికీ తెలియజెప్పాలనే కదా ఇలాంటి వెధవ పనులన్నీ నాకు చెప్తారు. ఒరే శ్రీనివాసు, ఆ సీసా పక్కన పెట్టు. ఇదిగో, ఈ డబ్బులు తీసుకో. నాకా? ఇంత డబ్బా? అవునరా, నీకోసమే తెచ్చాను. నా కోసమా? నేనే మిమ్మల్ని డబ్బులు అడగలేదు కదమ్మా. అవును, అడగలేదు. కానీ అందరూ నన్ను అడుగుతున్నారు. ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అని అడుగుతున్నారు. అలా అనడానికి వాళ్ళకి ఎలా ఉందో గాని వినడానికి మాత్రం మాకు చాలా అవమానంగా, బాధగా ఉందిరా. అందుకేరా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి ఈ డబ్బులు ఇస్తున్నావు. నీకు నచ్చిన వ్యాపారం చేసుకో, డబ్బులు సంపాదించు. ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడన్న నిందని పోగొట్టుకోరా. థ్యాంక్స్ నాన్నగారు. అండాళ్ళు తీసుకోరా. మావయ్య గారు, ఈ డబ్బు సరిపోదు మావయ్య గారు. దీనికి 10 రెట్లు కావాలి. ఇదేమిటి నాకు సపోర్ట్ చేస్తుంది? నీ అసలు బుద్ధి ఇన్నాళ్లకు బయట పెట్టావు కదే, ఇప్పుడు కదా అసలు కదా నడిచేది. దీనికి 10 రెట్లా? అంత స్తోమత మాకు లేదమ్మా. అయితే ఈ డబ్బుతో వ్యాపారం చేసే స్తోమత మాకు లేదు. అంటే ఈ డబ్బులు వద్దంటావు అంతేనా? సరిపోదు అంటున్నాను మావయ్య. ఏమంటావు బావా? అవునవును, అవును నాన్నగారు. ఇంకొంచెం ఉంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేయొచ్చు కదా. ఈ డబ్బు తేవడానికే ఊర్లో ఉన్న పొలమో స్థలమో అమ్మవలసి వచ్చిందిరా. ఇంకా అంటే మిగిలిన పొలం కూడా అమ్మేయండి. అది కూడా సరిపోకపోతే ఈ ఇల్లు అమ్మేయండి. అది కాదంటే
మన పాతిల్లు ఉంది కదా, అది కూడా అమ్మేయండి. చూడబోతే ఉన్న డబ్బంతా ఈ పద్మావతే తీసుకునేలా ఉంది. అర్జెంటుగా ఈ విషయం గోవింద్కి చెప్పాలి. పద్మావతి, ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? అవునత్తయ్య, నేనే. నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పొలం అమ్మింది మీరేనా అని నాకు కూడా ఆశ్చర్యంగా ఉందత్తయ్య. అంటే డబ్బు ఎక్కువ కావాలని అడిగింది వాళ్ళు నీకు చెప్పకుండా పొలం అమ్మినందుక? కాదు బావా, నా భర్తని అవమానించినందుకు. మా కొడుకుని మేమెందుకు అవమానిస్తామమ్మా? నా భర్తకి ఏ ఉద్యోగం రాదని, ఎవరు ఏ పని ఇవ్వరని నమ్మబట్టే కదా వ్యాపారం చేసుకోమని డబ్బులిస్తున్నారు. పద్మావతి, అలా కాదమ్మా. అందరూ వాణ్ణి చులకనగా చూస్తున్నారని. చులకనగా చూస్తే ఏం చేయాలి? నా కొడుకు సమర్థుడు, అన్ని పనులు చేయగలిగే అర్హత ఉన్నవాడని చెంప మీద కొట్టినట్టు నిరూపించాలా లేదా? నిరూపించాలి. కానీ మీరేం చేశారు? వాళ్ళన్న మాటల్ని నిజం చేయడానికి వ్యాపారం చేయమంటున్నారు. వ్యాపారం చేయడంలో తప్పే ఉందమ్మా. అవును, అన్నయ్య వ్యాపారం చేయడంలో తప్పే ఉంది. ఆయన బిజినెస్ చేయడంలో తప్పేం లేదు. దానికోసం ఉన్న డబ్బంతా మీ అన్నయ్యకి ఇవ్వటం తప్పు అంటున్నాను. సరే అవని, మా అన్నయ్యకి పెళ్ళయింది. ఇంటి పెద్ద కొడుక చాలా బాధ్యతలు ఆయనకున్నాయి. అవి నెరవేర్చాలంటే ఉద్యోగమో వ్యాపారమో చేయాలి. దానికి డబ్బు కావాలి. అందుకు అన్నయ్యకి ఇస్తానన్నారు. ఇప్పుడు నాకు పెళ్ళైతే నాకు ఇస్తారు కదా. నీ మొహం. రేపు నీకు డబ్బులు ఇవ్వాలంటే అవి మిగిలి ఉండాలి కదా. ఉన్నదంతా మీ అన్నయ్య వదినలు మింగేస్తారు. ఆ తర్వాత బొచ్చ తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళాలి. చాలే ఆపు. వాళ్ళు నువ్వనుకున్నంత చెడ్డవాళ్ళు కాదు. నన్ను మరిదలా కాకుండా సొంత కొడుకులా చూసుకున్నారు. అంటే వెళ్ళి నీ వాటాగా రావాల్సిన డబ్బులు అడుగు. ఏమంటారో చూద్దాం. అవసరం లేదు అంటున్నాను. అయితే నాకు కూడా నీకు కాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో, అది మాత్రం అడగొద్దు దామిని. అయితే వెళ్ళి డబ్బులు అడుగు. అది కాదు. కాఫీ కావాలంటే అడక్క తప్పదు గోవిందు. అడుగుతా, కానీ వాళ్ళు ఇవ్వకపోతే? ఇచ్చే వరకు రెచ్చిపో. అప్పటికి ఇవ్వకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతా అని చెప్పు. అప్పుడు చచ్చినట్టు వాళ్లే ఇస్తారు. తప్పేమో దామిని. మరి కాఫీ కావాలి కావాలి. కావాలంటే వెళ్ళి అడుగు. మరి అడుగుతాను. నేను వ్యాపారం చేయడం తప్పు అనడం లేదు. మీరిచ్చిన డబ్బులతో వ్యాపారం చేయడం తప్పు అంటున్నాను. తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం తప్పెలా అవుతుంది? తప్పు కాదు బావా. మీకు సంపాదించే వయసు రానప్పుడు తప్పు కాదు. కానీ ఇప్పుడు నీకు పెళ్ళయింది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వయసు వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళ నుంచి సాయాన్ని ఆశించడం తప్పే అవుతుంది బావా. ఇంకా వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నట్టే అవుతుంది. అందుకే వాళ్ళిచ్చే డబ్బు వద్దు అంటున్నాను. ఆ డబ్బు నాకు కావాలి. డబ్బులు కావాలంటే అలా చూస్తున్నారేంటి? నేనేమైనా అడగకూడదు అడిగానా? అడగకూడని సమయంలో అడిగా. అవసరం లేకపోయినా అడిగా. అయినా నీకు డబ్బుతో ఏం అవసరం వచ్చిందిరా? అవసరం లేదని చెప్పి ఎవరు చెప్పారు? అర్జెంటుగా ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదించకపోతే ఈరోజు అన్నయ్య పడుతున్న అవమానాలే రేపు నేను కూడా పడాల్సి వస్తుంది. అవిటితనంగా బతకడానికి నేనేం అన్నయ్యని కాదు. గోవిందు, నీ గురించి అడగాలనుకుంటే ఏవైనా అడుక్కో. మధ్యలో ఈయనెందుకు తీసుకొస్తున్నావు? గోవింద్ అన్నదంటూ తప్పే ఉంది. ఉద్యోగం లేదని అందరూ అన్న మాటలు నీకు మాత్రం గుర్తులేవా? మా కుటుంబంతో సంబంధం లేని వాళ్ళు
మేమంటే ఏంటో తెలియని వాళ్ళు మా గురించి అనుకుంటారు. కానీ సొంత తమ్ముడయ్యుండి గోవింద్ ఎలా అంటాడు? ఇది మరీ బాగుంది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కొడలు నవ్వినందుకు అన్నదంట. నీలాంటిది అలా ఉంది. అతనికి రావాల్సిన వాట అడిగితే నీ వాట అడిగినట్టు అంత ఫీల్ అయిపోతున్నావేంటి? కొంపదీసి అతనికి వాట ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? అన్నయ్యకి ఇస్తే ఖచ్చితంగా నాకు ఇస్తారు. ఇవ్వన్రా. ఏం చేస్తాం? అంటే గోవింద్ మీ కొడుకు కాదా? అతనికి వాటా? చాలా పో. చూడు, ఇది మా కుటుంబ సమస్య. మేము మాట్లాడుకుంటాం. బయట వాళ్ళ మధ్యలోకి వస్తే ఊరుకో. అయితే నేను అడుగుతాను. అన్నయ్యతో పాటు సమానంగా నాకు డబ్బు కావాలి. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? చంపేస్తావా? ఊరికే బెదిరిస్తున్నావు? ఇవేం బెదిరింపులు కావమ్మా, నా హక్కు. నేను అడుగుతున్నాను, ఇస్తారా ఇవ్వరా? ఏంటి గోవిందు ఇది? అమ్మ నాన్నలతో ఇలాగేనా మాట్లాడేది? ఆయన నువ్వు ఇలా మారిపోయావేంటి? ఇంత అంటదిట్టంగా మాట్లాడుతున్నావేంటి? నీకనవసరం. ముందు మీ ఆయన గురించి చూసుకో. నర్మయ్, నీ వదిన గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపి పారేస్తాను. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. నాకు డబ్బులు ఇవ్వరు, అంతేగా? సరే, నా నిర్ణయం ఏంటో చూడండి. గోవిందు, గోవిందు 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 గోవిందు, రేయ్ ఆగ్రా, రేయ్. ఆగండి. గోవిందు దగ్గరికి వచ్చారో పీక్ కోసుకుని చచ్చిపోతాను. వదినా, దగ్గరికి రావద్దు. రే గోవిందు, వద్దురా. ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వదిలే. ఇంకేం మాట్లాడకొదినా. రే ఏమిట్రా అది? రే ఆ కత్తి తీరా. ఏ అనే వద్దు, దగ్గరికి రావద్దు. ఏంటిరా నువ్వు చేసే పని? వదిలేరా. నేను చచ్చిపోతాను. అయ్యో బాబా, బాబా ఏంటి పని? రావద్దు, దగ్గరికి రావద్దు. సూపర్ గోవిందు, చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నావు. పాపం ఇదంతా నిజం అనుకుని వీళ్ళంతా కంగారు పడిపోతున్నారు. గోవింద్కేదో అయ్యింది, లేదంటే ఇలా ఎప్పటికీ ప్రవర్తించడు. ఇలా తన వాళ్ళని బాధ పెట్టాడు. ఈ దామిని ఏదో చేసింది. దీనివల్లే గోవింద్ ఇలా మారిపోయాడు. ఒరే ఫస్ట్ ఆ కత్తి కింద పడే. సారీ వదినా, కాఫీ కోసం ఇలాంటి పని చేయక తప్పట్లేదు. కాఫీ లేకుండా బతకలేకపోతున్నాను. బలహీనతకి ప్రేమకి మధ్య నలిగిపోతున్నాను. నన్ను మన్నించండి. ఏంటి గోవిందు ఆలోచిస్తున్నావు? ఇప్పుడేంటి? నీకు డబ్బులు కావాలి అంతే కదా? అవును, అంతే. తీసుకో, నీకు కావలసినంత డబ్బు తీసుకో. నువ్వు చెప్తుంది నిజమేనా? ఇందులో మోసం ఏం లేదుగా? ఈ పద్మావతి ఎప్పటికీ అబద్ధం చెప్పదు. తాళలిస్తున్నాను, తీసుకో.
థ్యాంక్స్ వదినా. ఎందుకు? తాళాలు ఇచ్చినందుకు. తాళాలుంటే సరిపోతుందా? బీర్వాలో డబ్బులుండక్కర్లేదా? అదేంటి? ఉన్న డబ్బంతా అత్తయ్యగారి దగ్గరే ఉంది. ఇక బీర్వాలో ఏముంటుంది? చీరలు నగలు తప్ప. చీటింగ్ చీటింగ్ ఇది. నేను బీర్వా తాళాలిస్తా అని మాటిచ్చాను. తాళాలిచ్చి ఆ మాట నిలబెట్టుకున్నాను. శభాష్ పద్మావతి, ఈ మూర్ఖుడికి బాగా బుద్ధి చెప్పావు. నాకు డబ్బు కావాల్సిందే, లేదంటే ఇంకో కత్తి తెచ్చుకునే తెలివి నాకుంది.